హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది గదా! అందరూ పూజలు స్టార్ట్ చేసేసి ఉంటారు. ఇల్లు క్లీనింగ్‌లు అన్నీ అయిపోయే ఉంటాయి. కానీ నేనైతే ఈ వీకే చేస్తా ఉన్నాననమాట క్లీనింగు. నాకు కుదరలేదు ఆఫీస్ వర్క్ దీనివల్ల క్లీనింగ్ అయితే. అది గాక మాది త్రిబుల్ బెడ్‌రూమ్ కాబట్టి చేయడం గూడా అంత తొందరగా అవ్వదు. సో, ఈ వీక్ చేసుకున్నాననమాట. 3 బెడ్‌రూమ్‌లు నేను ఎలా ఆహ్, సర్దుకున్నాను, ఎలా క్లీన్ చేశాను అని చెప్పని ఈ వీడియోలో చూపిస్తాను. అలానే ఈ ఈ వీక్ అంటే సెకండ్ ఫ్రైడే మా నైబర్స్ కూడా వరలక్ష్మి వ్రతం చేసేసారనమాట. సో, ఆ వీడియో గూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. సో, తప్పకుండా చూడండి. ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అలానే లైక్ చేయండి. ఇంకా వీడియోలోకెళ్ళిపోదాము. చెప్పాను గదా! క్లీనింగ్ వీడియో ఇదే ఆల్మోస్ట్ అన్ని బెడ్‌రూమ్స్ చేసేసాననమాట. అంటే మరి డీప్‌గా ఏం చూపించలేదు. సో, ఎలా చేసుకున్నాను ఏంటని చెప్పని మాత్రమే చూపిస్తున్నాను. సో, తప్పకుండా చూడండి. ఇదేమైందంటే ఇది మూడో బెడ్‌రూమ్ అంటే చిల్డ్రన్స్‌ది కాకుండా గెస్ట్ బెడ్‌రూమ్ అని ఉంటది. దాంట్లో ఏముండవనమాట సామాన్లు. ఆ కబోర్డ్‌లలో ఓన్లీ బ్యాగ్స్ అంటే మా ఆఫీస్ బ్యాగులు, మా వాడి స్కూల్ బ్యాగ్స్, ఇంకా ఎక్కడికన్నా ఊర్లకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళే ట్రాలీ బ్యాగ్స్ అవి ఉంటాయి గదా! అవి మాత్రమే పెట్టుంచుతామనమాట. ఇంకా వేరే ఏముండదు. ఇంకా ఏమన్నా చిన్న చిన్నవి అంటే మా వాడి ఆడుకునేటివి, బ్యాట్లు ఇలాంటివుంటాయి గదా! క్రికెట్‌కి సంబంధించినవి, ఫుట్‌బాల్‌కి సంబంధించినవి అవి. ఇంకా ఇంట్లో ఏమన్నా అంటే ఇంటి పని ఇవి ఉంటాయి గదా! స్క్రూ డ్రైవర్స్ అంట అలాంటివి, స్పానర్లు అలా కొంచెం ఉన్నాయన్నమాట. అవన్నీ ఇలాగా ఒక దాంట్లో ఏసి పెట్టేసుకొని ఈ రూమ్‌లో పెట్టేస్తాను. ఇంకా మిగతావన్నీ బ్యాగ్స్, ట్రాలీస్ ఇంకా అలానే ఒకటి సిస్టమ్ ఉంటది కంప్యూటరు. అది ఉంటుందంతే. ఆ రోజు ఏమైందంటే, ఈ షీట్స్ అన్నీ ముందు రోజే నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఆరబెట్టేసేసుకొనున్నాను. బ్యాగులన్నీ తీస్తా ఉన్నాను. తీసేటప్పుడు బ్యాగ్ పైన వెయింగ్ మిషన్ ఉన్నిందనమాట. వెయిట్ చెక్ చేసుకునేది. అది నాకు కనిపించలేదు. తీసేటప్పుడు అది కింద పడి ఇందాక చూసారు కదా! మొత్తం పగిలిపోయిందనమాట. అస్సలు మరీ దారుణంగా దబ్బలు దబ్బలయిపోయింది. సో, అదే ఇందాక తీసి చూపించాననమాట. సో, చూసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం బెటరనమాట. ఇంకా అవన్నీ తీసేసి, క్లీన్ జేసేసి, ఇలాగ షీట్స్ వేసేసి సర్దేసుకున్నాను. పైనేమో ఒకటి మా ఆయనది కొరియాకెళ్ళేటప్పుడు అలాగా తీసుకెళ్తారది ట్రాలీ ఒకటి చిన్నది. ఇంకొకటి పెద్దదేమో పైనుండిపోతుంది. ఇంకా ఇందాక కంప్యూటర్ ఒక దాంట్లో పెట్టేసాను. ఈ రూమ్‌లో అంత ఏముండవనమాట. అన్నీ ఖాళీగానే ఉంటాయి. నేనే ఇంకొక దాంట్లో ఒక్కొక్కటన్నట్టు పెట్టాను. ఇంగ ఖాళీగా ఉంటది గదా! అని చెప్పానని. అందరికి ఇల్లు సరిపోదు. మాకేమో ఖాళీగుంటది. ఉన్నదేమో ముగ్గురము. ముగ్గురికి 3 బెడ్‌రూమ్‌లన్నట్టు ఉంటది. అందరిండ్లల్లో మాకు ఇల్లు సరిపోలేదు, బట్టలు పెట్టుకొని సరిపోలేదు అట్లా అని చెప్పని అంటూ ఉంటారు. కానీ మా ఇంట్లో బొచ్చెడు ప్లేస్ ఉంటది. మనుషులం తక్కువనమాట. సో, అది. ఇది ఇంకొక బెడ్‌రూము. మా వాడు ఆహ్, వాడేం పడుకోడు. వాడి బట్టలుంటాయి అంతే. వాడి బట్టలు, బుక్స్ ఉంటాయి అంతే. ఇంకేముండవు. కానీ ఇక్కడ ఒకరోజు గూడా ఏం పడుకోడు. ఇంక ఈ రూమ్‌లో ముందే చెప్పాను గదా! షీట్స్ అన్నీ ఒకరోజు ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకొని, ఆరబెట్టేసుకొనున్నాననమాట తీసేసి. ఇంకా ఇవన్నీ నేను బట్టలన్నీ తీసి మంచం మీదేసి ఎప్పుడు సర్దినా గూడా వేస్టేజ్ అయితే వస్తూనే ఉంటదనమాట. వాడివైనా గూడా, ఎవరివైనా గూడా, మావైనా గూడక. సో, అది ఇంకా ఈ బెడ్ షీట్స్ ఏమో ఒక సైడ్ పెట్టాను. కప్పుకునేవి, బెడ్ల పైటివి, దివాన్ మీదవి అలాంటివి. ఇంకొక కబోర్డ్‌లో ఏమో మా వాడి బట్టలుంటాయి. అంటే యూనిఫార్మ్ ఒక దాంట్లో, ఆహ్, నైట్ వేర్ ఒక దాంట్లో, ఇంకా మామూలుగా వేసుకుంటారు కదా! క్యాజువల్స్ అవన్నీ ఒక దాంట్లో అలాగా పెట్టేసి ఉంటాననమాట. మొత్తం ఇంకా ఆ రూమ్‌లో బెడ్ షీట్స్, వాని బట్టలు, బుక్స్ అంతే ఇంకేముండదు. ఇంకొక టేబుల్ ఉంటది. దాని మీద ఇంకా చదువుకోవడానికి అట్లా వాడికి నేను గూడా వర్క్ చేసుకుంటానక్కడ. ఇంకా ఆ రోజు ఏమైందంటే సాటర్‌డే ఇది. మాకు హెల్పర్ గూడా రాలేదనమాట. అంటే ఊరెళ్ళింది తను. 2 డేస్ రానని చెప్పని అంతకుముందు ఒకసారి రాలేదు. మండే ఒకరోజు రాలేదు. సండే రాలేదనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ ఫ్రైడే, సాటర్డే 2 డేస్ లీవ్ పెట్టింది. నేనింక సాటర్డే క్లీనింగ్ పెట్టుకున్నాననమాట. నాకింకెలాగో ఆఫీస్ ఉండదు ఆ రోజు అని చెప్పని. ఇది సాటర్డేదనమాట. ఫ్రైడే పూజకెళ్ళాను పక్కన మా నైబర్స్ వాళ్ళకి. అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. ఇంకా ఆ రోజు తను రాలేదు గదా! గిన్నెలన్నీ మొత్తం అసలెన్నున్నాయంటే అన్నున్నాయి. ఆ గిన్నెలన్నీ కడిగేసేటప్పటికి చెయ్యి గూడా వాపొచ్చేసింది. ఇంకా గిన్నెలన్నీ కడిగేసి పక్కన పెట్టేసేసి, ఇంక ఈ స్టవ్వు, సింకు ఇవన్నీ కడుక్కోవాలి గదా! ఇంగ అందుకని కడుక్కుందామని ఒకసారి అట్లా చూపిస్తా ఉన్నానంతే.
ఎంత అసలు చేస్తూ ఉంటే ఎంత అనుకున్నా గూడా ఈ వీక్ కొంచెం రెస్ట్ తీసుకోవాలి, ఈ వీక్ కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటే, ఏ వీక్ అనుకుంటామో ఆ వీక్ ఇంకా ఎక్కువ వర్క్ ఉంటదనమాట. ఇంకా ఈ శ్రావణ మాసం అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవ్రీ వీక్ పూజలు అది అని ఇంకా వరలక్ష్మి వ్రతంకి, క్లీనింగ్‌కని అసలు టైం ఉండదు. వర్క్ ఫుల్ ఉంటది. ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయి కొంచెం లాస్ట్ మంత్ లాస్ట్‌కొచ్చింది అంటే ఇంక వినాయక చవితి ఒస్తది. ఇంక వినాయక చవితి వచ్చిందంటే మా అపార్ట్మెంట్‌లో మంచిగా చేస్తారనమాట. సో, ఇంకా ఆ పని అసలు ఇంక ఈ మంత్ అంతా ఫుల్ బిజీగా ఉంటాము. ఇంకా అదనమాట. ఇంకా ఈ రూమ్‌లో గూడా ఇంక అన్నీ తీసేసి మొత్తం షీట్స్ ఏసేసి సర్దేశాను బెడ్ షీట్స్. బెడ్ షీట్స్ అంటే ఆ చిన్న మంచం మీద గూడా నేను డబుల్ కాట్ మీదదే వేస్తాననమాట. దివాన్ మీద అదే వేస్తాను. మూడిటి మీద అవే వేస్తాను. కాబట్టి కొంచెం ఒక 2 పెయిర్స్ అన్నట్టు ఉంటాయన్నమాట. మొత్తం 6 ఉంటాయి. ఇంకా ఒకసారి తీసేస్తే మళ్ళీ ఒకసారి వేస్తాను అట్లా. ఇంకా ఇవేమో కప్పుకునేటివి. చలికాలమైనా, ఏ కాలమైనా ఇవే కప్పుకుంటాం. ఫుల్లు ఏసీలేస్తారు కాబట్టి ఇవే కప్పుకోవాలి. సో, ఇవేమో కప్పుకునేవి. ఇవేమో ఆన్‌లైన్‌లో తీసుకున్నాను 2. ఇవి ఇందాక చూపించాను గదా! అవేమో డీమార్ట్‌లో తీసుకొనున్నాననమాట. చాలా సంవత్సరాలవుతుంది. కానీ వచ్చాయి. ఆన్‌లైన్‌లో తీసుకున్నా గూడా చాలా బావున్నాయన్నమాట. అది ఇంక ఇలాగ అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా ఎక్సెస్‌గా ఉండే పిల్లోసు, కర్టన్స్ అవన్నీ పైన పెట్టాను. పిల్లోస్ ఏమో కింద పెట్టాను. ఇంక దాంట్లోనే ఒక దాంట్లో మా మావయ్య బట్టలుంటాయి. తనొచ్చినప్పుడు వాడుకోవడానికన్నట్టు. ఇంక పక్కేమో మా వాడివి. చూడండి ఇంత నీట్‌గా సర్దాను గదా! ఒక 1 వీక్ కూడా ఉండవులెండి. మాక్సిమం ఒక 3 డేస్, 4 డేస్‌కి అన్నీ చిందరవందర చేసేసాడనమాట. ఆ పైది వద్దు కిందది గావాలి, కిందదొద్దు పైది గావాలని చెప్పని దాన్ని బట్టి దీన్ని తీసి అంతా ఎట్లా లాగేస్తాడంటే అలా లాగేసి పెట్టేస్తాడు. ఎంతన్నా చెప్పండి కొంచెం నీట్‌గా పెట్టుకోరా అని చెప్తే, ఆ! సరే అని ఆ ఒక్క సెకండ్ ఉంటాడు. మళ్ళీ నార్మలే అనమాట. అది ఇంక వాళ్ళ రూమ్ అయిపోయింది. ఇంక నా దానికొచ్చాను. ఇది మా రూమ్‌లోడిదనమాట. మాస్టర్ బెడ్‌రూమ్‌లోడిది. చూసి తిట్టకండి. అసలు మరి ఎట్లున్నాయంటే, అంటే ఈ మధ్య ఇంగ మా తమ్ముడు పెళ్ళికని చెప్పనెళ్ళి, అసలు ఇంగ టైం లేక సర్దలేదనమాట. మా ఆయనవన్నా కొంచెం నీట్‌గా పెట్టేస్తాను. తనవన్నీ ఐరన్ చేపిస్తాను కాబట్టి, సో, పెడతాను. నావైతే మరి నేను అన్నీ ఐరన్ ఏం చేపించను కదా! సో, మరీ ఘోరంగా ఉన్నాయన్నమాట. మొత్తం చుట్టి పెట్టేసినట్టు. ఇంకా అవంతా ఏం చూపించలేదనమాట. అవన్నీ తీసేసి షీట్లన్నీ వాష్ చేసేసి తర్వాత ఆ నాయి గూడా సర్దేసి, తర్వాత ఇటు పక్క కబోర్డ్‌లో మా ఆయనవి గూడా సర్దేసి, కింద దాంట్లో ఇంతకుముందు హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నావి పెట్టుకొనున్నాననమాట. నా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. అంటే కలెక్షన్ అంటే నేను ఎక్కువ ప్రైస్ పెట్టి ఏం కొనను. కానీ కొంచెం ఏదన్నా కనిపిచ్చి బావుంది, నచ్చింది అంటే గనక కొనుక్కునేసేదాన్ని. ఇప్పుడు చాలా తగ్గిచ్చేసాను. మాక్సిమం కొనట్లేదనమాట. ఆల్‌మోస్ట్ ఒక 6, 7 మంత్స్ నుంచి కొనట్లేదు. ఇవన్నీ ముందు లాస్ట్ ఇయరు, అంతకుముందువి ఎప్పటినుంచో ఉన్నాయన్నమాట. మేము చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఉన్నవి గూడా ఇందులో ఉన్నాయి. అవన్నీ ఇంక అలానే ఓపెన్‌లో పెట్టేసుండేదాన్ని. ఇవి మా అమ్మ చీరలు పెట్టుకోవడానికన్నట్టు తెప్పించుకొనునిందన్నమాట ఊర్లో. సరే చూసాను బానే ఉన్నాయిలే అని చెప్పని ఇంకా ఆన్‌లైన్‌లో నేను గూడా ఒక 3 అనుకుంటా. 3 వస్తాయి. 179 ఏమో అనుకుంటా. 179 అనుకుంటాను. 3 తెప్పించుకున్నాను. ఒక దాంట్లో పెద్దవి అంటే ఎక్కడికన్నా ఊర్లకెళ్ళినప్పుడు ఎక్కువ లగేజ్ పెట్టుకునేదానికి అంటే గోల్డ్ అట్లా తీసుకెళ్తాం గదా! లాంగ్ జర్నీలకు తీసుకెళ్ళడానికని అన్నట్టు పెద్దవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. ఇవేమంటే చిన్నవి స్లింగ్ బ్యాగ్స్, ఇంకా అలానే వాలెట్స్ అలాంటివన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఒక పెద్దది మాత్రం దీంట్లోనే పెట్టుకున్నా అనమాట. అంటే ఎక్కువ లోకల్‌గా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు యూజ్ జేస్తాను. ఎందుకంటే ఏమన్నా వాటర్ బాటిల్స్ అలా పడినా పాడైనా గూడా ఇదవ్వదు గదా! అని చెప్పి కొంచెం ప్రైస్ తక్కువున్నది పెట్టుకుంటాను. అదనమాట. ఇంక ఇందాక నావి చూసారు గదా! వాటిలన్నిటిని ఇలా ఆర్గనైజ్ జేసుకున్నాననమాట. ఒక సైడేమో కొంచెం అంటే కొత్తవి లాగా ఆఫీస్‌కి ఎక్కువ యూజ్ చేసేటివన్నీ ఇలా ఒక పక్క పెట్టుకున్నాను. ఇంక కొన్నేమో ఓల్డ్‌వి అంటే 4, 5 ఇయర్స్ నుంచి ఉన్నవి అలాంటివన్నీ ఇవి. అంటే మరి అలాంటివి ఇలాంటివనని అన్నీ ఎన్నో ఉన్నాయనుకోవద్దు. మాక్సిమం నాకు ఒక 10 పెయిర్స్ కన్నా ఎక్కువేమి ఉండవు. నేనెక్కువ ఇన్వెస్ట్ చేయననమాట. బట్టలు ఎక్కువ కొననసలు. ఎప్పుడన్నా నచ్చిందంటే కొనుక్కుంటాననమాట. మాక్సిమం ఒక 10 జతలు అంతే. అంతకన్నా ఎక్కువేం కొనను. అది గూడా ఎక్కువ ప్రైస్ పెట్టి అస్సలు కొనను. రూ. 1000, 800 అంతే ఉంటది. ఒకటే ఒక డ్రెస్సేమో మా ఆయన కొనిచ్చారనమాట. 3800 పెట్టి. అంతకన్నా ఎక్కువ పెట్టి నేనైతే కొనను.
బట్టలెక్కువుండవనమాట. అందరి ఇంట్లల్లో ఏమో లేడీస్‌కి బట్టలకే సరిపోలేదు ప్లేసు అనని చెప్పి అంటారు. కానీ మా ఇంట్లో రివర్స్. మా వాడికి, మా ఆయనకేమో మొత్తం కబోర్డ్‌లుంటాయి. కానీ నాయి మాత్రం ఒక్కటే ఒక దాంట్లో ఒక ఇందాక చూపిచ్చాను గదా! అవే అనమాట. ఇంకేముండవు. కింద లెగ్గిన్స్, చున్నీలు అవి పెట్టుకున్నాను. పైనేమో కుర్తీస్ పెట్టుకున్నా అంతే. ఎక్కడ ఉండవు. చీరలు మాత్రం బీరువాలో ఉంటాయి. చీరలు, ఇంకా మా సర్టిఫికేట్స్ అలాంటివన్నీ ఇంకా బీరువాలో ఉంటాయి అంతే. బీరువాలో ఏం డ్రెసెస్ ఏముండవు. అంతే అనమాట. ఇంక ఇక్కడ చూడండి మా ఆయనవి అదొకటి, ఆ కిందది మా ఆయనది, ఆ కిందది మా ఆయనది ఇలా అన్నీ తనవే అనమాట. ఇంక ఇక్కడ ఒక దాంట్లో మాత్రం చీరలు కింద పెట్టికోట్స్, నైటీలు అలాంటివి ఇక్కడ పెట్టుకున్నాను. టవల్స్ యూజ్ చేసుకుంటాం గదా! ఆ టవల్స్ దీనికంతా పెట్టుకున్నా. ఆ కింద దాంట్లో ఉన్నున్నాయన్నమాట నావి హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ మొత్తం అన్నీ దాంట్లో సరిపోయేవి ఆ వారి నుంచి ఈ వారికి. ప్లేస్ అంతా వేస్ట్ అవుతుందిలే అని చెప్పని ఇంకా అవి తెచ్చుకొని దాంట్లలో పెట్టేసాననమాట. అవి లాస్ట్‌లో చూపిస్తాను చూడండి ఎలా ఆర్గనైజ్ చేశానని. ఇంక ఇవేంటంటే డ్రాలనమాట. రెండిటికి రెండొచ్చాయి. ఈటిల్లో అన్నీ గందరగోళం. అదే పెళ్ళని చెప్పాను కదా! పెళ్ళికెళ్ళొచ్చి ఇంకా ఉన్నవన్నీ ఇలా పెట్టేసాను. ఎలాగో ఇంకా పూజుంది అప్పుడు సర్దుకుంటాం గదా! అని చెప్పని ఏం సర్దలేదు. వచ్చి తెచ్చినప్పుడు ఎట్లునిందో ఇంగ అలానే అన్నీ వేసేసాను. ఇంకా అవన్నీ తీసేసి ఇవి గూడా మొత్తం కొంచెం తడి బట్ట తీసుకొని తుడిచేసాననమాట. ఇందులో షీట్స్ ఏం వెయ్యను. మామూలుగా అంతే పెట్టేస్తాననమాట. అదే ఇంకా అవన్నీ తీసి ఇదిగోండి ఇలా బెడ్ మీదేసేసాను. ఇంకా ఆ బెడ్ మీద ఉన్నవి అవసరమైనటివి మాత్రం తీసుకొని మిగతావన్నీ తీసేయాలనమాట. ఇంక ఇవేమో పాకెట్స్ ఉన్నాయి గదా! అవి గూడా ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. చాలా యూజ్ అవుతున్నాయన్నమాట. ఇదిగోండి ఇలా వస్తాయి. మొత్తం సెట్ 12 ఇలాంటి ప్యాకెట్స్ వస్తాయి. ఒక పెద్దదొస్తది. ఇందాక అక్కడ పెట్టాను గదా! క్లిప్స్ ఏసి పెట్టిన, క్లచెస్ ఏసి పెట్టిన ప్యాకెట్. సో, అలా వస్తాయన్నమాట. చాలా బావున్నాయి. బాగా యూజ్ అయితాయన్నమాట. ఒక దాంట్లో ఇవి జడ బ్యాండ్స్, ఒక దాంట్లో ప్లక్కర్స్ అలాగా అన్నిట్లలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటేసి పెట్టుకుని జ్యువెలరీ అలాంటివేమన్నా ఉంటే ఒక దాంట్లో అలాంటివి. అవన్నీ నేను మా తమ్ముడు పెళ్ళికని చెప్పని కొన్నానంతే. ముందైతే నాకేం లేవనమాట. అంటే 1 గ్రామ్‌వి అలాంటివేమి ఎక్కువ కొనినలేదు. అప్పుడు మాత్రం 2 సెట్లు కొనుక్కున్నా బానే ఉన్నాయి. ఇన్విజిబుల్ చైన్స్ అనే ఒకటి, ఇంకొకటి విక్టోరియన్ బీడ్స్‌దనమాట. చాలా బావున్నాయి. సో, అది వేసుకున్నానో, వేసుకోలేదో కూడా తెలీదు పెళ్ళికి. కానీ కొనడం అయితే కొన్నాను. అవన్నమాట. ఇదిగోండి ఇందాక చెప్పాను గదా! ఇలాగ ఆర్గనైజ్ చేశాను హ్యాండ్ బ్యాగ్స్ అని చెప్పానని. వీటిల్లో బానే ఉన్నాయి. 170కి 3 వచ్చాయి. పర్లేదనిపిచ్చింది. ఒక సైడ్ అలా పెట్టేసాను. ఇది ఇక్కడ ఖాళీ ఉంది గదా! అవేమో మేము ఇంకా డైలీ యూజ్ చేస్తాం గదా! బెడ్‌షీట్స్ కప్పుకునేవి. అవి అక్కడ పెట్టేసుకుంటామనమాట. బెడ్ మీద ఏం వెయ్యను. అంతే. ఇంకిదేమో ఫ్రైడే ఈవినింగ్ పక్కన చెప్పాను గదా! మా నైబర్స్ చేశారు పూజ అని చెప్పని వరలక్ష్మి వ్రతము ఈ వీకే చేసేసారనమాట. సెకండ్ వీక్. థర్డ్ వీక్ వాళ్ళకి కుదరదు అనని చెప్పని చాలా చేశారు. చీర అంతా బాగా కట్టారనమాట. నేనేమో ఆగస్ట్ 8 చేస్తున్నాను. ఏ రోజొచ్చిందో ఆ రోజు చేసుకుంటాననమాట. ఇంక అందుకని ఈ వీకెండ్ క్లీనింగ్ పెట్టుకున్నాను. అది చేశారు వాళ్ళు గూడా. వాళ్ళది గూడా పూజ గది లోపల గూడా బాగా వుడ్ వర్క్‌తో చేయించుకున్నారు. అలా ఓమొచ్చేలాగా అంతా. సో, అది ఇంకా నేను గూడా అంటే ఇలా అమ్మవారిది చేతులు అలా అంతా ఏం పెట్టకుండా చేస్తాననమాట. మొహం అది ఫ్రేమ్ ఉంటది గదా! అది పెడతాను. ఇంకా అందరం వెళ్లి అక్షింతలేసి దండం పెట్టుకున్నాము. అందరిని పిలిచారనమాట అపార్ట్‌మెంట్‌లో అందరిని తాంబూలానికి. ఇంకా అందరం వెళ్ళాము. వాళ్ళ అమ్మాయి ఎంత బాగా నేను రాస్తా అని చెప్పని మాకందరికి తనే రాసిందనమాట. పసుపు కాళ్ళకి తనే పసుపు రాసింది. తనే బొట్టు పెట్టి, తనే తాంబూలం ఇచ్చింది. ఆ ఇంట్రెస్ట్ గూడా ఉండాలి పిల్లలకి చేయాలి అనని చెప్పని. కొన్ని కొన్ని ఇంకా మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ ఇంట్లో మంచిగా చేస్తారనమాట ఎక్కువ పూజలు. అక్కడ చెప్తా ఉంది మా అక్క. ఇదిగో ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. మొత్తం రాయి అనని చెప్పానని. పొడవు జడ సవరం పెట్టి బాగా పొడవుగా జడేశారు. ఎంతైనా ఆడపిల్లుంటే అందంగానే ఉంటదనమాట. ఆనందంగా ఎంత హాయిగా ఉంటదో అసలు. లక్ష్మీదేవి అంటారు గదా! అలా అనిపిస్తదనమాట అమ్మాయుంటే. ఇంకా అదే తను బాగా ఇంకా అందరికి రాసేసి తాంబూలం ఇచ్చింది. అందరికి హ్యాపీగా ఉందనమాట. రాస్తా ఉంటే గూడా ఎంత సంతోషపడుతుందో నేను రాస్తా అని చెప్పని. అది ఇంక అందరికి పెట్టేసి ఇంక మేము గూడా తీసుకొని వచ్చాము. ఇంక అంతే ఈ రోజుటి వ్లాగ్.
నెక్స్ట్ కిచెన్ క్లీనింగ్ వీడియో పెడతాను. మా కిచెన్ ఎట్లుంది ఏమని చెప్పని. సంక్రాంతికి చేసిందే అనమాట. ఇంకా ఆ తర్వాత అసలు దాని గురించి పట్టించుకోనే లేదు. ఏ రోజు ఆ రోజు ఇంకా వాష్ చేసి పెట్టుకోవడమే అంతే, క్లీన్ చేసి ఇచ్చినవి. ఆ వీడియో వస్తది నెక్స్ట్. సో, తప్పకుండా చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.